ఈ అల్లం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మనకి హైబ్రిడ్ అల్లం వస్తుందండి. ఇది హైబ్రిడ్ అల్లం వచ్చేసరికి చూసారా అంటే నార్మల్గా ఇది మట్టిని బట్టి రంగు అయితే మారుతుంటుంది. ఇది మాకు మట్టి కొంచెం ఎర్రగా ఉంది కాబట్టి సో ఈ యొక్క అల్లం కూడా ఎర్రగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న అల్లం అయితే ఈ విధంగా జాగ్రత్తగా చెట్టుకు ఎటువంటి ప్రాబ్లం కాకున్నట్లు ఈ విధంగా ఇచ్చేయాలి. చూసారా ఈ విధంగా అనమాట. చెట్టుకు చెట్టు తర్వాత మనకి వచ్చిన అల్లము ఈ విధంగా సపరేట్గా వచ్చేస్తుంది. హలో అండి, అందరు కూడా నమస్కారం. నేను మీ నవీన్, ట్రైబల్ బాయ్ నవీన్ ఛానల్ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మేమండి మా జీవన ఆధారమైన ముఖ్య పంటను గురించి ఈరోజు మీకైతే నేను చెప్పాలనే ఉద్దేశంతో వీడియోని అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి మేము వేసుకున్న అల్లం పంట. ఈ అల్లం పంటే మాకు ఆధారం అండి, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇది మాకు చీపురు. ఇది వచ్చేసి డిసెంబర్ జనవరిలోనే కోతకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈ సీజన్లోనే మనకు కోతకు వస్తుంది. ఈ ఆగస్టు జూలై మాసంలోనే మేమైతే ఈ యొక్క అల్లం పంటను తీస్తాము. ఏ విధంగా తీస్తామన్నది మీకు ఈరోజు చూపించబోతున్నాము. అంటే మనము ఇటు అటు చేసి మనము నచ్చినట్లు తీసేస్తే ఈ అల్లం మొక్క అనేది చనిపోతుందండి. సో ఖచ్చితంగా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే చాలా చక్కగా అంటే మెల్లగా తీయాలన్నమాట. అంటే మొక్కని ఇటు అటు కతకకుండా మనము ముందు నాటినటువంటి అల్లం ఆ యొక్క ముక్కని సో సరిగ్గా అంటే ఇటు అటు కతపకుండా మొక్క ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా సో మెల్లగా అయితే మనం తీయాలి. ఆ ప్రాసెస్ అంతటిని కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. దీన్ని తీసుకెళ్ళి మేమైతే కుందీలు మార్కెట్లో అమ్ముతున్నామండి. సో దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ సో వీడియోని అయితే మీ ముందుకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మన ఊరిలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అల్లం పంట గురించి ఏమైనా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ అల్లం తీసే పద్ధతి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇలాంటి డొంపి కర్రలు అంటూ ఉంటాయి కదా, రాడ్లతో చేసినవి, ఇలాంటి వాటిలోనైతే ఈ విధంగా శుభ్రంగా మనమైతే క్లీన్ చేసుకోవాలండి. అల్లం ఎటుకసి వేసాం, దాన్ని అటుకసి తీసుకున్న తర్వాత ఇదిగో మీకు దగ్గర చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న అల్లం అయితే ఈ విధంగా జాగ్రత్తగా చెట్టుకు ఎటువంటి ప్రాబ్లం కాకున్నట్లు ఈ విధంగా ఇచ్చేయాలి. చూసారా ఈ విధంగా అనమాట. చెట్టుకు చెట్టు తర్వాత మనకి వచ్చిన అల్లము ఈ విధంగా సపరేట్గా వచ్చేస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ టైం ఈ విధంగా చూసుకొని ఇది కదా, దీన్ని ఇలా ఇచ్చేయాలి. ఇలా ఇరిస్తే అల్లంకి అల్లం ఇలా వచ్చేస్తుంది, చెట్టుకు చెట్టు. అంటే మనం చెట్టుని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే అది దానికి వచ్చిన వేర్లన్నీ కూడా సపరేట్ అయిపోయి మళ్ళీ మొక్కకి ప్రాబ్లం అవుద్ది తర్వాత. ఇదిగో ఒకసారి అండి ఇలాంటి పురుగులు అప్పుడప్పుడు ఉంటాయి అల్లం దగ్గర, వీటిని అయితే మనం పారేయాలి. ఇది అల్లంని వేస్ట్ చేసేటువంటి పురుగు. సో ఇది ఇలాగా అల్లం అయితే బయటకు వచ్చింది. సో ఇలాగానే ఒకవేళ ఇటు అటు అయితే మాత్రం దీన్ని మెల్లగా ఇలా పైకెత్తి స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా నొక్కి పెట్టేసేయాలి. ఇది వర్షం పడినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా దాని మొలకనైతే ఎత్తుందండి. చూసారా ఈ విధంగా అల్లం అయితే తీసే ప్రాసెస్ అయితే ఇది. సో మీ ఏరియాలో ఎలా తీస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము ఈరోజు అయితే ఈ అల్లంని తీయబోతున్నాము. ఇదిగో ఈ విధంగా చిన్న మెట్ట దగ్గర వేసుకున్నాం కదా అల్లము. సో అల్లం ఎంత అవుతుంది, ఎంత కమ్ముతున్నాను అన్నది కూడా డీటెయిల్స్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన వీడియోని అయితే పూర్తి చూసే ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఈ అల్లం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మనకి హైబ్రిడ్ అల్లం వస్తుందండి. ఇది హైబ్రిడ్ అల్లం వచ్చేసరికి చూసారా అంటే నార్మల్గా ఇది మట్టిని బట్టి రంగు అయితే మారుతుంటుంది. ఇది మాకు మట్టి కొంచెం ఎర్రగా ఉంది కాబట్టి సో ఈ యొక్క అల్లం కూడా ఎర్రగానే వచ్చింది. అంటే దీనికి మార్కెట్లో ఇంకొక రేట్ ఉంటుంది. అంటే ఎర్ర అల్లంకి, ఎర్ర మట్టి అల్లంకి, రెడ్ మట్టి అల్లంకి ఒక అంటే 10-15 రూపాయలు డిఫరెన్స్ రేట్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఇదైతే మనకు వచ్చేసి హైబ్రిడ్ అల్లం అని అంటారు అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కానీ ఈరోజు రేట్ చూసుకుంటే 105 రూపాయలు ఉందండి కేజీ. అంటే ఈరోజు రేట్ చూసుకుంటే ఇది వచ్చేసి అడ్జస్ట్లో మనం 110 రూపాయలకి అమ్ముడవుతుంది. సో ఇంకా తక్కువ అయితే 105 రూపాయలు కేజీ అయితే ఉంది అల్లం కేజీ. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది ఇంకా మార్నింగ్ వ్యూ. వర్షం కూడా పడేటట్లుగా ఉంది. వర్షం వచ్చిందో తీస్తే ఇంకా బాగున్నాను.
కాస్త అల్లం అయితే కొంచెం బరువు అనేది వస్తుంది. సో అల్లం అంటే వర్షాన్ని కాసి మనం ఉంటే అటు రేటు తగ్గిపోతే రెండు కూడా నష్టపోతాం కాబట్టి అందుకనేసి తీసేస్తున్నాం. మరి మట్టి అయితే ఇంకా పొడిగానే ఉంది, అయినా పర్వాలేదు తీసేసి మనము అమ్మేసుకుంటే మనకి ఒకవేళ రేటు తగ్గకుండా అమ్ముకుంటే మనకు ఒక 10-20 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముకోవచ్చు. అదే వర్షం కాసుకొని ఉంటే మరి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అలా వేచి చూస్తే మళ్ళీ ఎక్కువ రోజుల తర్వాత రాకపోతే ప్రాబ్లం అవుతుంది, తర్వాత మనకి రేటు తగ్గిపోయిన తర్వాత. అందుకని తీసేస్తే అమ్ముకోవచ్చు అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్ అల్లం మొక్కనైతే ఈ విధంగా ఒక కోటుగా తీయాలన్నమాట. సో జాగ్రత్తగా చూస్తున్నారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా మట్టిని తవ్వి డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా తీయాలి. అదే అలా విరిగి వస్తుంది. ఇదిగో మరి ఒక చిన్న అల్లం మెట్ట దగ్గర ఎన్ని అల్లం బయలుదేరుతున్నాయో చివరి అల్లం చూపిస్తాము. ఒక తట్ట దగ్గర వేసుకొని ఇదిగో చిన్న గరువు దగ్గర కేజీలు అయితే మనం చెప్పలేం, కానీ ఒక ప్లాస్టిక్ టబ్బు దగ్గర కానీ లేదంటే బస్తా దగ్గర వేస్తే సో ఎంత వచ్చాయో దాన్ని బట్టి మనము మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగో మేమైతే బెడ్లు లెక్క ఈ విధంగా వేసుకున్నాము. నీరైతే నిలబడకుండా, నీరు ఎక్కువ శాతం అల్లంకు నిలబడితే ఏంటంటే కూలిపోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది. అందుకనేసి నీరు నిలబడకుండా ఈ విధంగా పైన అలాగా బెడ్ లాగా తీసి ఉడ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేము చివరికి అయితే ఈ విధంగా తెచ్చుకున్న ప్లాస్టిక్ టబ్బుల దగ్గర అయితే మేమైతే అల్లంని అయితే ఎత్తుకుంటున్నాము. ఈ విధంగా ఒక్కొక్కటి ఎత్తుకున్న తర్వాత వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. మొత్తం అయితే తీయడం అయిపోయింది. ఫైనల్గా అయితే మేము ఈ విధంగా కలెక్ట్ చేసుకొని మేమైతే కొంచెం బస్తాల దగ్గర నింపుకొని తర్వాత ఇలాంటి టబ్బుల దగ్గర నింపుకొని అయితే మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. చివరిగా ఫ్రెండ్స్ మేమైతే సుమారుగా గంటన్నర కష్టపడి ఈ యొక్క అల్లం చిన్న గరువు దగ్గర నుంచి మేమైతే తీయడం జరిగింది. మాకైతే అల్లము మేమైతే ఎంత నాటుకున్నాం అంతే వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కువైతే రాదు కదా. ఈ బస్తా దగ్గర కొంచెం పుల్ అవ్వలేదు. నెక్స్ట్ ఒక తట్ట దగ్గర తీసుకొచ్చాం కదా ప్లాస్టిక్ టబ్బు లాంటిది, అక్కడ కొంచెం అంటే ఫుల్గా అయ్యాయి. సో ఇంకా ఇవి అమ్మితే ఎన్ని కేజీలు వస్తాయో దాన్ని బట్టి మనం అయితే అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు గెస్ట్ చేసి చెప్పండి. 42 కేజీలు మనం చూస్తాం కదా, 40 కేజీలకి లెక్కేస్తారు కదా. 40 × 105 వేసుకున్నా సరే ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ రోజంతా అల్లం కూడా ఇది తీసాము. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటే మేము ఎక్కడికి వెళ్ళి అమ్ముతాము, ఎంత రేటు కమ్మాను అనేది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్తో ముందుకు మనం సాగుతాం అనుకుంటున్నాను. చాలా అలసిపోయిన ఫ్రెండ్స్, ఎండ కూడా విపరీతంగా ఉంది. పైగా వర్షం రాకుండానే మేము అల్లం కూడా తీసాము. అది మరి చనిపోతుందో లేదో ఇంకా చూడాలి. చనిపోతే మరి మన అంతకన్నా దురదృష్టం ఇంకేం లేదు. బ్రతికితే మాత్రం అది మంచి విషయమే. సో మొత్తానికైతే నేను ఇంతటితో నా వీడియోని అయితే ముగించుకుంటున్నాను. సో సరికొత్త మంచి వీడియోస్తో కలుస్తుంటాను. ఇలాంటి మన ట్రైబల్ లైఫ్ స్టైల్స్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంచుకోండి. సో ఇంతవరకు ఉంటాను. ఇంత చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక నూతనమైన వీడియోతో మీ ముందు కలుస్తాను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.